హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో అయితే క్రిస్మస్ రోజు తీసిన వీడియో అండి. సో ఇంకా ఏమేం చేసాము, ఏం వండాము, మేము ఎలా రెడీ అయ్యాము అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో ఈ కోన్ అయితే నైటే పెట్టుకుందండి మా అమ్మాయి. సో ఇదే మార్నింగ్ పెట్టుకుంది ఈ చేయికి. సో ఒక్క చేయి అయితే నైట్ పెట్టుకుంది. ఇంకా అయితే తెల్లారికి బాగా డ్రై అయిపోయింది అనమాట. సో పండటం అయితే మంచిగా పండింది. డిజైన్ ఒక్కతే పెట్టుకుంది, చాలా బాగా అయితే పెట్టుకుంది. సో ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే పూస్తుంది అనమాట, వెంటనే ఊడిపోయి వచ్చేస్తుందని. సో నేను ఇంకా తర్వాత మార్నింగ్ పొద్దునుంచి రెడీ అవుతున్నాము. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 2 చిన్న గిన్నెకైతే ధనియాలు కొన్ని తీసుకున్నాను. సో కొన్ని అయితే దాల్చిన చెక్క, మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇంకా లవంగాలు, ఇంకా యాలక్కాయలు, కొన్ని అయితే ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. సో ఇంకా ఇవంతా ఫ్రై చేసుకొని మసాలా అయితే బిర్యానీలోకి నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఇవేమో బిర్యానీ ఆకులు కొన్ని, ఇంకా జీలకర్ర, ఇవి మొత్తం అయితే పొయ్యి మీద పెట్టి లైట్గా అయితే ఫ్రై చేస్తున్నాను. బాగా అవసరం లేదు, కొద్దిగా అన్నీ వేడెక్కితే సరిపోతుంది. అంటే బాగా ఎర్రగా ఏం ఫ్రై అవసరం లేదు, కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇట్లా ఫ్రై చేసుకొని మెత్తటి పొడిలాగా తీసుకుంటే ఇంక వేరే ఏం అవసరం లేదండి. ఇంక ఒక పొడి చాలు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా పొడి అయితే ఇంత అయింది, మెత్తగా అయితే పట్టేసుకున్నాము. కావాలంటే దీన్ని జల్లించుకోవచ్చు. సో నేను అంతే ఉంచాను అనమాట. చికెన్ అయితే ఒక 1/2 కేజీ పైన అయితే తీసుకున్నాను. ఇదైతే శుభ్రంగా కడిగాను. ఇంకా నీళ్ళు ఏమి లేకుండా కొద్దిసేపు ఈ జల్లెడ గిన్నెలో పెట్టి వడబెట్టానండి. సో ఇంకా అంతా ఇట్లా బాగా నీట్గా అయితే ఉంటుంది. నీళ్ళుగా అయితే ఉండదన్నమాట ఇట్లా ఎండబెట్టుకోవటం వల్ల. సో ముందుగా అయితే ఒక గంటెడు చూసుకొని పసుపు, ఉప్పు అయితే వేసానమాట. మనకి వేసేటప్పుడే అర్థమవుతుంది ఆ ముక్కల్లోకి ఎంత సరిపోయిద్ది అనేసి. సో కారం వేస్తున్నాను. కారం కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి ఒక 2 గంటలు అట్లయితే వేస్తున్నాను చూసుకొని. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక 2-3 గంటలు అయితే వేసాను. ఇందాక నేను తయారు చేసుకున్న పొడి అయితే వేస్తున్నాను. ఇది కొంచెం స్పైసీగా మంటగా అనిపిస్తుంది కాబట్టి నేను మొత్తం గిన్నె వేయకుండా సగం పైకి అయితే వేసాను అనమాట. సో ఇందులోకి కట్ చేసుకొని ఫ్రై చేశానండి ఆనియన్స్. అందులో కాస్త ఆయిల్ కూడా ఉంది, అవి మొత్తం అయితే వేసేసాను. ఒక ఆనియన్స్ అయితే ఒక చిన్న మీడియం సైజు 4 అయితే కట్ చేశాను. ఇప్పుడు తగినంత అయితే పెరిగేస్తున్నానండి. కసూరి మేతి కూడా వేస్తున్నాను ఒక గిన్నెడు. సో ఇంకా కొత్తిమీర కొద్దిగా అయితే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీరను కొద్దిగా అయితే సరిపోతుంది. ఇవైతే పచ్చిమిరపకాయలు 2 అయితే కట్ చేసి వేస్తున్నాను. ఈ మొత్తం అయితే చేతితో బాగా కలుపుకుంటున్నానండి. సో మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అయితే బిర్యానీ వస్తుంది. అట్లాగే ముక్క కూడా సాఫ్ట్గాను చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా కలిపి పెట్టుకొని తర్వాత ఒక అరగంట సేపు అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మనం అన్నీ సరిపోయింది లేదని కొద్దిగా చూసుకోవచ్చు. కాస్తంత ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులో. సో పైన అయితే కొత్తిమీర జల్లాను. ఇట్లా ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టానండి. ఈలోపు రైస్ కూడా వండుకోవాలి కదా. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, ఇంకా జీలకర్ర, ఇవన్నీ బిర్యానీ ప్యాకెట్లో ఉంటాయి కదా, అవన్నీ అందులో వేస్తున్నాను. టేస్టింగ్ సాల్ట్, ఇంకా గసగసాలు అవి మొత్తం వేసాను. 4 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ అయితే వేస్తున్నాను అనమాట. బిర్యానీకి సంబంధించినవన్నీ అయితే వేస్తున్నానండి. సో కొద్దిగా నీళ్ళు కూడా పోయాలి ఇందులో. ఇంకో లోట వాటర్ కూడా పోసాను. ఇంకా మిగతా మసాలాలు మొత్తం ఇందులో వేసేసి కొద్దిగా తెరిలిన తర్వాత ఇందులో బాస్మతి రైస్ అయితే నేను 1 కేజీ తీసుకున్నానండి. చికెన్ వచ్చేసి ఒక 1/2 కేజీ పైన తీసుకున్నాను. సో ఇంకా బాస్మతి రైస్ అయితే 1 కేజీ నిండుగా అయితే తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసేసుకొని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకోకపోయినా ఏం కాదు, రైస్ అయితే బాగానే వస్తుంది. సో నేనైతే నానబెట్టలేదు, కడిగి అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ కలిపేసి కొద్దిగా తెరిలిన దాకైతే ఉంచాను. ఇది మంచి ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా నెయ్యి కూడా 1 స్పూన్ అంతా వేసానండి. పులుపు కావాల్సిన వాళ్ళు కొద్దిగా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు.
సో నేను నిమ్మకాయ అయితే ఇందులో వేయలేదు. తెరిలిన తర్వాత ఇంకా రైస్ తీసుకెళ్ళి అందులో వేసేసానండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 80% ఉడికించుకుంటే చాలు. ఇంకా ఎక్కువ అవసరం లేదండి. ఒక 80% అయితే ఉడికిన తర్వాత ఇంక ఈ రైస్ని తీసుకొని వెళ్ళి ఇందులో అయితే కలిపేస్తామే. సో ఇందులో అయితే కాస్త ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ చూసుకొని వేసుకోవటమే, చికెన్ కాబట్టి కొద్దిగా అటు ఇటు ఎక్కువ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, బియ్యం ఉడికించుకున్నాయి, ఆ వాటర్ అయితే కొద్దిగా కలుపుకొని వేసుకోవాలి ఇందులో. అంటే ముక్క అనేది జ్యూసీగా బాగుంటుంది. సో ఆ వేడి వాటర్ కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం అటు అన్నం చూడండి ఆల్మోస్ట్ 80% అయితే కుక్ అయిపోయింది. సో ఈ అన్నం తీసుకెళ్ళి ఇందులో కలిపేసుకోవడమే. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్టు మనం ఈ రైస్ అనేది కలుపుకోవాలి. సో మొత్తం అయితే ఇట్లా వేసేసాను అనమాట. ఇంక ఇట్లా వేసేసిన తర్వాత వెంటనే ఇంకా స్టవ్ మీద పెట్టుకొని దమ్ పెట్టేసుకోవటమే. పొడి పొడి కానీ చాలా బాగా అయితే వచ్చిందండి. సో మనకి కావాలంటే ఇటు మధ్యలో కూడా మనం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను పైన వేసాను, అది కిందకి వెళ్ళిపోతుంది. ఇంక మళ్ళీ తెచ్చి పొయ్యి మీద పెట్టేశాను అనమాట. మూత పెట్టేసేసి దాని మీద ఒక రాయి పెట్టి దమ్ పెట్టేశానండి. ఇంకా ఒక 15 నిమిషాల దాకా కదిలించకుండా ఉడికించుకోవటమే. సో ఒక పావు గంట సేపు అట్లా ఉడికించుకుంటే రెడీ అయిపోయిద్ది అనమాట. సో కొద్దిసేపు ఉన్నాక నేను ఒక పావు గంట తర్వాత తీసి పైన అయితే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఫుడ్ కలర్ వేసుకుంటే మనకు టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి, వెంటనే అయిపోతుంది. సో మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా నాకు టైం పట్టింది. ఈ దమ్ పెట్టడం అయితే కొద్దిగా ఈజీగానే అయిపోయింది. సో పైన ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత లోపల దాకపోవడానికి కొంచెం ఈ గంటతో అటు ఇటు అన్నానండి రైస్ని. సో కలర్ అనేది అడుగు దాకా వెళ్ళిపోయి అన్నం మొత్తంలో కలుస్తుందని ఇట్లా అన్నానమాట. సో ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా. మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఉంచాను కలరు నెయ్యి వేసిన తర్వాత. సో ఇప్పుడు చూడండి వేడివేడిగా బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. పండగ స్పెషల్ కాబట్టి అందరూ కూడా ఆల్మోస్ట్ బిర్యానీలే వండుకుంటారు. సో నేను కూడా అలాగే దమ్ బిర్యానీ అయితే చేశాను అనమాట. ముక్కలు కూడా బాగా ఉడికినాయి, చాలా బాగా అయితే కుదిరిందండి దమ్ బిర్యానీ అయితే. ఇప్పుడే టైం చాలా అయిపోయింది. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా కానీ పనులన్నీ చేసుకొని వంట చేసుకొని అంతా రెడీ అయ్యేసరికి మాకైతే చాలా టైం పట్టిందనమాట. చర్చి కూడా ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు. సో విడప్పుడు వెళ్ళిపోయినా పండగప్పుడు ఖచ్చితంగా చర్చికి వెళ్తాను అనమాట. సో ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూడండి టేస్ట్ కానీ చాలా బాగా కుదిరింది. నేను ఇంకా ఇందులోకి అయితే ఇంక దమ్ బిర్యానీ వండాను, ఇంకా మళ్ళీ మామూలు చికెన్ వండాను, ఇంకా పెరుగు చట్నీ, ఈ మూడే నేను చేశానండి. సో అవి చేసేసరికనే టైం చాలా అయిపోయింది. ఇంకా మేము చర్చికి కూడా బయలుదేరేసామన్నమాట. చర్చికి కూడా లేట్ అయిపోయింది కదా. ఇంకా ఫస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఇప్పుడైతే అయిపోయింది వంట చేయటం. మేము రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయితే అయ్యింది. ఎగ్జాక్ట్గా 12 దాటుతుంది అట్లా. ఇంకా అప్పటికైతే మా అమ్మాయిని రెడీ చేయాలి కదండి, కొద్దిగా జడలు అయ్యి గట్టి. సో ఇంకా ఇంత టైం అయిపోతే అయిపోయింది. మేము కూడా రెడీ అయిపోయి చర్చికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో క్రిస్మస్ రోజు అందరైతే మంచిగా రెడీ అయితే వెళ్తున్నారు. ఇంకా నా చీర అయితే ఈ కలరు, నేను మా అబ్బాయి ముగ్గురు మ్యాచింగ్ అయితే వేసుకున్నాము. అంటే నేను కొద్దిగా నిండు కలర్ ఇది పింక్, కొద్దిగా వాళ్ళిద్దరేమో లైట్ కలర్ వేసుకున్నారు. సో ఇంకెట్లయితే రెడీ అయ్యాము. అందరూ అయితే హ్యాపీగా సండే రోజు చక్కగా అన్నీ వండుకొని, సండే కాదు ఫెస్టివల్ రోజు క్రిస్మస్ రోజు హ్యాపీగా ఎట్లయితే చర్చికి వెళ్ళిపోతారనమాట. మేము కూడా వెళ్తున్నాము. సో మా అమ్మాయికి అయితే ఈ లంగామణి అయితే కుట్టించాను. ఇది కూడా ఈ కలర్ ఇదంతా బాగుంది, చాలా బాగుంది కూడా కట్టిన తర్వాత. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న ఆల్రెడీ చూసేవాళ్ళు అయినా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో వీడు మా మామయ్య కొడుకు వీడియో తీస్తుంటే వచ్చాడనమాట. సో వీడు కూడా చర్చికి వస్తున్నాడు. అందరం కలిసి చర్చికి అయితే వెళ్తున్నాము. అది ఈరోజు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఉన్నాయంట. అవి అయితే పొగులు స్టార్ట్ చేయలేదు, నైట్ అయితే పెట్టారు.
చర్చి అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం వెంటనే. డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే నైట్ టైంలో అయితే స్టార్ట్ చేశారు. సో మేము వెళ్ళే చర్చి అయితే అదేనండి, మీకు ఇప్పుడు కనపడుతున్న చర్చి. సో అక్కడికైతే వెళ్తున్నాము. నైట్ టైంలో అయితే లైటింగ్ అదంతా వేసి చాలా అయితే చాలా బాగుంది. సో మేము ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళిపోయాం. ఇదిగో మా అబ్బాయి ఈ డ్రెస్ లైట్ పింక్ షర్ట్ వేసుకున్నాడు. సో ఇంకా మేమైతే చర్చిలోకి వెళ్ళిపోతున్నాము. అందరికీ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. సో అందరూ కూడా మంచిగా హ్యాపీగా పండగ జరుపుకొని ఈ ఇయర్ కూడా ఎండ్ అయిపోయింది కదా ఇంకా ఈ 1 వీక్లో. సో ఇంకా ప్రేయర్ చేసుకొని చర్చి అయితే అయిపోయిందనమాట. మాకు ఇంకా చర్చిలో పలహారాలు అవి పంచుతున్నారు, స్వీట్ హాట్ ఇంకా కేక్ కూడా కట్ చేశారు. ఎవరొకళ్ళు ఇస్తారు స్పాన్సర్లు కూడా. ఇంకా చర్చికి వెళ్ళే వాళ్ళం కూడా మేము కూడా తీసుకెళ్తూ ఉంటాము. సో ఇంకా చర్చి అయితే అయిపోయింది. చర్చి అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అట్లా అయితే చర్చిలో కొంచెం మెమరబుల్గా ఉంటాయి కదా, ప్రతి ఇయర్ కూడా దిగుతాము చర్చిలో. అట్లాగే కొన్ని ఫొటోస్ సెల్ఫీలు అట్లా అయితే నేను మా అక్కయ్య పిల్లలు వీళ్ళందరం అయితే దిగామన్నమాట. సో ఇంకా ఈ ఇయర్ మొత్తంలో ఇదొక మంచి హ్యాపీ రోజు అనేది నేను అంటాను. ఈ క్రిస్మస్ జనవరి 1 మాత్రం బాగా హ్యాపీగా అయితే ఉండిద్దండి. మంచి జరుపుకుంటాం పండగ అయితే. ఏది జరిపినా జరగకపోయినా అందరం అయితే చర్చి అయిపోయిన తర్వాత హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటా హ్యాపీగా అయితే ఉన్నాము. బాగుండిద్ది పండగ, ఫెస్టివల్ కదా. సో ఇంకా వైబ్స్ అందరి దగ్గర మంచిగా రెడీ అయ్యి మంచిగా బట్టలు ఇవన్నీ కలర్ఫుల్గా చాలా బాగుంటారు అనమాట. సో ఇంకా అయిపోయింది, చర్చి అయితే అయిపోయింది. మేము ఇంటికి వచ్చేస్తున్నాం కూడా. ఎర్లీగానే అయిపోయింది చర్చి, ఒక 2-2:30 కల్లా. మళ్ళీ ఈవినింగ్ అయితే పిల్లల డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే ఉన్నాయంట. మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళాలి. సో ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మంచిగా చర్చి అయిపోయింది, ఇంటికైతే వచ్చేస్తున్నాము. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మేము వెళ్ళేటప్పుడు ఏమి తిని వెళ్ళలేదండి. సో ఇంటికి వచ్చినాక నేను జస్ట్ అప్పటికే వంట చేసి రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ చేసేసరికి టైం అయిపోయింది. మేము ఇంకా భోజనం కూడా ఏం చేయలేదు. మధ్యాహ్నం అయితే 2:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలన్నమాట. అందరూ కూడా అట్లానే హడావుడిగా అయిపోతూ ఉంటుంది. సో నేనైతే ఒకసారి నా చీర మొత్తాన్ని వీడియో తీయమని చెప్పి తీయించుకుంటున్నాను. సో చీర అయితే బాగుంది. నాకు ఇట్లా ప్లెయిన్ శారీస్ అంటే ఇష్టం అనమాట. ఆపోజిట్ బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ శారీస్ బాగుంటాయి. అంటే లేస్ కూడా వచ్చిందిలేండి, అంచులు కూడా వచ్చినాయి. సో చీర అయితే బాగుంది. సో ఇంకా అయిపోయిందండి చర్చి ఈరోజు. ఇంకా మళ్ళీ జనవరి 1కి అయితే వెళ్తాము. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా భోజనం చేసేసి ఫస్ట్ ఇంకా బాగా ఆకలి అయితే అవుతుంది. ముందు ఫస్ట్ అయితే భోజనం చేసేసాము. మళ్ళీ నైట్ అయితే చర్చి దగ్గరకు వచ్చామండి. నైట్ లైటింగ్ చూడండి, చర్చి మొత్తం అయితే వేసారనమాట. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే నైట్ డ్యాన్స్ ప్రోగ్రాం అని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి నైట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రాం చూడడానికి అయితే వచ్చాము. మా అమ్మాయి కూడా వేస్తుందండి. సో అంటే ఎక్కువ పాట లేదు, ఓన్లీ ఒక పాటకే ఉంది. ఇంకా డ్యాన్స్లు అయితే వేసేసారు. నేను అదైతే మొత్తం చూపించట్లేదు, లైట్గా కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట. సో ఇంకా చర్చి కూడా అయిపోయింది. నైట్ ఓన్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్రేయర్ చేసి పంపించాడు. నైట్ కూడా నేను ఇంక ఇవన్నీ కొన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. సో ఈరోజు క్రిస్మస్ రోజు అయితే వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి నైట్ దాకా